నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురంలోని నివాసం నుంచి తూంసి వద్ద నిర్వహించే ప్రజావేదిక వరకు ఈ సైకిళ్లతో ర్యాలీగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. 5,555 ఈ సైకిళ్లను లబ్ధిదారులకు సీఎం పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ, మహిళల సాధికారత లక్ష్యంగా ఈ సైకిళ్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. 24 గంటల వ్యవధిలో ఇంత పెద్ద సంఖ్యలో ఈ సైకిళ్లను లబ్ధిదారులకు అందించడం గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. ఈ సైకిళ్లను ఈ మోటారాడ్ అనే సంస్థ తయారు చేసి కుప్పంలోని యూనిట్ లో అసెంబ్లింగ్ చేసింది. చిన్న చిన్న దారులైనా పర్వాలేదు, ఎక్కడికైనా దూసుకెళ్లేది ఈ సైకిల్. అదే సూపర్ సైకిల్. ఆ రోజు మీరు సైకిల్ కోటేశారు. ఈరోజు అభివృద్ధి ఏంటో చేసి చూపించింది ఆ సైకిల్. ఈరోజు మీ జీవితాల్లో ఒక నూతన ఎనర్జీ, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ, ఎప్పుడు ఏదైతే నేను చెప్తున్నానో అది సాధించడానికి ఈ సైకిల్ ఉపయోగపడుతుంది. దీనివల్ల మీ ఆరోగ్యం బాగుపడుతుంది. స్వచ్ఛమైన గాలి కుప్పం సొంతం. మీరు గుర్తుపెట్టుకోవాలి, పొల్యూషన్ ఉండదు ఇక్కడ. దానికి కూడా ఏం చేయాలో చేస్తున్నాం. రేపు ఎవరైనా బయట వాళ్ళు ఎక్కువ రోజులు బతకాలంటే, ఎక్కడ ఉండాలనుకుంటే నేరుగా కుప్పానికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యే పరిస్థితి వస్తుంది. అలాంటి ప్రాంతంగా తయారు చేస్తాం. అదే సమయంలో ఈరోజు మీరు ఒకటి గుర్తుపెట్టుకొని పని చేస్తూ ఉంటాం. పని చేసి ఇంటికి వచ్చి మళ్ళీ ఎక్సర్సైజ్ చేయాలి. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను మీ అందరికీ, ఎక్కువ తిండి తిన్నా దానివల్ల లాభం లేదు, నష్టమే వస్తుంది. ఎప్పుడు రామ్దేవ్ గురువు చెప్తా ఉంటాడు, మనిషి జన్మ 120, 130 సంవత్సరాలు, 120 సంవత్సరాలు. కానీ 120 సంవత్సరాల్లో తినవలసిన తిండి 30 సంవత్సరాలు తినేస్తున్నారు.